కర్ణాటకలో జరిగిన 3 రాష్ట్రాల సీఎంల సీక్రెట్ మీటింగ్ వివరాలు బయటపెట్టాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. హిస్టారికల్ అగ్రిమెంట్ అంటున్న రేవంత్ రెడ్డి ఆ వివరాలను ప్రజలకు చెప్పాలన్నారు. కర్ణాటకతో సీఎం రేవంత్ కుమ్మక్కయ్యారన్న అనుమానం కలుగుతోందని అన్నారు. రేవంత్ కు అవగాహన తక్కువ, ఆవేశం ఎక్కువ అని ఎద్దేవా చేశారు. తెలంగాణ నీటి హక్కులను దోచుకుంటున్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణకు ప్రాజెక్టు రాకుండా ఏపీ సీఎం చంద్రబాబు అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి గారు మేము చాలా గొప్ప ఒప్పందం చేసుకున్నాము, ఎవరిని లోపల రానియలేదు, ఆఫీసర్లందరినీ బయటనే కూర్చోబెట్టినాము, ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా బయట కూర్చోబెట్టినాము, లోపల 3 ముఖ్యమంత్రులము, కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి కాంతారావు గారు, 4 కూర్చున్నాము అన్నారు. మరి ఆ మీటింగ్లో 3 ముఖ్యమంత్రులు, కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి 4 కూర్చున్నారు. మీరు చేసిన సీక్రెట్ అగ్రిమెంట్ ఏంది? ఏం అగ్రిమెంట్ చేసిందో ఇలా రాష్ట్ర ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది, స్టేక్ హోల్డర్స్ అందరికీ తెలవాల్సినటువంటి అవసరం ఉంది. నీకేమో అవగాహన తక్కువ, ఆగమాగం ఎక్కువ నీకు. ఎందుకంటే నువ్వు గతంలో అనేక విషయాలు కూడా మాట్లాడినావు. దేవాదుల ఏ బేసిన్లో ఉంది, నల్లమల్ల ఆంధ్రప్రదేశ్లో ఉంటుందా, తెలంగాణలో ఉంటుందా, బచావత్కు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ మధ్య కూడా తేడా తెలియని విధంగా నువ్వు ఎన్నిసార్లు మాట్లాడినవో, ఎన్నిసార్లు అభాస్పాలైనవో, కనీస అవగాహన లేని రహిత్యాన్ని ఎలా బయట పెట్టుకున్నావో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. నువ్వు నిన్న 3 రాష్ట్రాల మధ్య గొప్ప ఒప్పందం జరిగింది అంటున్నావు. ఏం ఒప్పందం జరిగింది? ట్రిబ్యునల్ అవార్డు ప్రకారంగా రావాల్సిన 15.9 టీఎంసీలు రావడం లేదు అని చెప్పి ఏదైనా స్పష్టమైన హామీ తీసుకున్నావా? చెప్పు నువ్వు ప్రజలకు.